హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడా అయితే చేద్దామని అనుకున్నాం. 2 kgs అయితే చికెన్ తీసుకున్నా. దాంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్, తర్వాత పసుపు, మనం దానికి కలర్కి కావాల్సినంత వేసుకోవాలి. చికెన్ 2 kgs అయినప్పుడు దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకోవాలి. పసుపు అయిపోయింది, కారం వేస్తున్నా. ఇది పకోడా నేను చేయట్లేదు ఇందా అనుకుంటారు, కాకపోతే మా అక్క వాళ్ళ బాబు తను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే చేశాడు. నేను తన పక్క నుండి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి తనకి ఇచ్చిన. తన స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చేపిస్తున్నాను అనమాట. కారం అయిపోయింది, సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాడు. ధనియాల పొడి అయితే వేస్తున్నాడు. నా స్టైల్ చూశారు కదా మీరు. తన స్టైల్ కూడా చూస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళకైతే పక్కా మెజర్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు దానికి సరిపడినంతనే వేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేసింది అదే కోర్సు కదా, దాంట్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి అయితే అయిపోయింది, మసాలా వేస్తున్నాడు. మసాలా అయిపోయింది. కార్న్ఫ్లోరు 100 grams అయితే వేస్తున్నాడు. 2 kgs చికెన్కి 100 grams వేస్తున్నాడు. 100 grams కూడా కొంచెం మిగిల్చండి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగా గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కొంచెం తగ్గించి వేసుకున్నాడు. దాన్ని అయితే మొత్తం మిక్స్ చేసి నీట్గా కలిపి పెట్టుకుంటున్నాం. పక్కనే నేను కూడా ఉన్నా, గమనించండి ఒకసారి. మ్యాట్లో కూర్చుని అన్ని తనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందించేది నేనే అనమాట. ఇదైతే నీట్గా కలిపేసుకున్నాం. దాంట్లో దానికి సరిపడినంత నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, కొంచెం నిమ్మరసం. నెక్స్ట్ వచ్చేసి 4 eggs అయితే కొట్టి గ్లాస్లో అయితే పోసించాను. దాన్ని అందులో వేసి ఎగ్స్ని అయితే పలగొట్టేసిన ఎగ్స్ అయితే అందులో వేసి కలుపుతున్నాడు. కలపడం అయితే అయిపోయింది. దీన్ని అయితే ఒక 1/2 hour కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 hour తర్వాత స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాం. మేము ఆయిల్ పోస్తున్నాం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడా అయితే వేస్తున్నాం. పకోడాని ఒకటి వేయాలని నాకు ఇంతవరకు తెలుసు, కాకపోతే అట్లా ఒక 1/2 hour తర్వాత నానిన చికెన్ని మాత్రం ముద్దలు వేసినా కూడా అది అనేది విడిపోతుందంట. నాకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే ఎగ్ వేసాం కదా మనం, అట్లా విడిపోతుంది అన్నమాట. ఒక్కొక్కటి వేసి నూనె మీద పడుతుంది అన్న భయం ఏం అవసరం లేదు. ఒకేసారి వేసి కూడా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. కానీ పకోడీ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిందన్నా కొంచెం మెత్తగా అనిపించింది, కానీ తను చేసింది మాత్రం సేమ్ హోటల్ స్టైల్లో అసలు ఎంత బాగా చేయాలనో అంత బాగా చేసిండు అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతుంది. చూడండి, పకోడీ మాత్రం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీస్తున్నాడు. ఇంకా 2 వాయిలు అవుతాయి. 2 kgs కదా, చాలా కలిపామన్నమాట, చాలామంది ఉండేసరికి. చూడండి ఎంత అసలు క్రిస్పీగా, ఎంత మంచిగా తయారైందో పకోడా. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.